మాటలు మాట్లాడటము, ఆ విధంగా చేయకుండా మనం శత్రువుని శాసించే విధంగా ఆ సమయంలో మారాలన్నమాట. అదే సమయం, ఆ సమయంలోనే మనం ఇంకా సంతోషంగా ఉండి మరి మన యొక్క స్వభావాన్ని కూడా దేవునికి అనుకూలంగా మార్చుకొని మన మాటలు కూడా దేవునికి అనుకూలంగా ఉంటే అప్పుడు శత్రువు సిగ్గుపడతాడనమాట. కాబట్టి ఇక్కడ ఏముందంటే, నా శత్రువ నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. కాబట్టి శత్రువా నా మీద నువ్వు అతిశయింపవద్దు, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఎందుకంటే నా దేవుడు వెలుగై ఉన్నాడు. నేను అంధకారంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నానేమో కానీ నా దేవుడు నాకు వెలుగుగా ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి నేను ఇప్పుడు పడిన స్థితిలో ఉన్నానేమో కానీ నేను తిరిగి లేస్తాను అని మనము ఆ ఉత్సాహంతో, విశ్వాసంతో దేవుని పట్ల ఇటువంటి వాగ్దానాలు పట్టుకొని ఆ శత్రువుని మనం శాసించాల్సిన అవసరం ఉంది. గద్దించి అపవాదిని బంధించాల్సిన అవసరం ఉందన్నమాట.